పలాస కాసిబుగ్గ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఇవాళ సాయంత్రం 4 గంటలలోపు పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని పోలీసులు నోటీసులు పంపారు. మాజీ మంత్రితో పాటు వైసీపీ శ్రేణులు పిఎస్ కు చేరుకున్నారు. గతేడాదిలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు విషయంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు సీదిరి. దీనిపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా ఇవాళ అప్పలరాజుకు నోటీసులు పంపారు పోలీసులు. ఇసుక పలాస కాసిబుగ్గ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఇవాళ సాయంత్రం 4 గంటలలోపు పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలంటూ కూడా పోలీసులు సీదిరికి నోటీసులు పంపిన సందర్భాలున్నాయి. ఇక మాజీ మంత్రితో పాటు వైసీపీ శ్రేణులు కూడా పిఎస్ కు చేరుకున్నారు. గతేడాదిలో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు విషయంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు సీదిరి అప్పలరాజు. దీనిపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇక ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఇవాళ అప్పలరాజుకు నోటీసులు పంపారు పోలీసులు. ఇసుక మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్. రేఖ, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికైతే సీదిరి అప్పలరాజు పలాస పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఆయన గత ఏడాది ఓ మైనర్ బాలిక కేసులో పోలీసులు పనితీరు సరిగా లేదని చెప్పి ఆరోపిస్తూ ఆయన గట్టిగా పోలీసులను హెచ్చరించినటువంటి పరిస్థితి. పోలీసులు సరిగా పని చేయకపోతే, పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా పని చేయకపోతే పోలీస్ స్టేషన్ క్లోజ్ చేస్తాము, పోలీస్ స్టేషన్ కి తాళం వేసి మేము ఒక ప్రైవేట్ పోలీస్ స్టేషన్ పెడతాము అని చెప్పారు. ఈ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి ఓన్లీ టీడీపీ పసుపు రంగు వేసి టీడీపీ వాళ్ళకు మాత్రమే అనుమతి అని ఒక బోర్డు కూడా పెడతాం. ఆ తర్వాత ప్రైవేట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను మేమే క్లియర్ చేస్తాం. ఎవరికైనా ఏదన్నా సమస్య ఉందంటే మేమే పరిష్కరించుకుంటాం, ఇంకా ఈ పోలీసులతో పని లేదు అని చెప్పేసేటటువంటి వార్నింగ్ ఇచ్చారు. అప్పుడున్నటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుని పరిష్కరించని ఎడల ఈ రకంగానే ఖచ్చితంగా మేము ఈ విధంగానే చేస్తామంటూ ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని కోట్ చేస్తున్న ఆయన ఈ కామెంట్స్ చేసి, ఈ కామెంట్స్ నేపథ్యంలో పోలీసులు ఈ రోజు ఉదయాన్నే నోటీసులు పంపించారు. ఈ నోటీసులు పంపించి సాయంత్రం 4 గంటల లోపే మీరు ఈ పోలీస్ స్టేషన్ కు వచ్చి హాజరు కావాలి, విచారణకు హాజరు కావాలని చెప్పేసి పోలీసులు నోటీసులు పంపించారు. అయితే వాళ్ళు చెప్పిన విధంగానే సుమారుగా 2-2:30 ఆ సమయానికి సీదిరి అప్పలరాజు హాస్పిటల్ కి పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ పోలీసులు ఎదుట హాజరైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం ఆ కేసుకు సంబంధించిన విచారణ అక్కడ పోలీస్ స్టేషన్ లో కొనసాగుతుంది. రేఖ, షణ్ముఖ్, అయితే 4 గంటల వరకు మీరు పోలీస్ స్టేషన్ లో రావాలి, విచారణకు హాజరు కావాలి అంటూ కూడా వాళ్ళు నోటీసులు పంపారు అని చెబుతున్నారు. మరి నోటీసుల్లో ఏం పేర్కొన్నారు? మరి సీదిరి అప్పలరాజుని ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? వైసీపీ నేతలు కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు అంటున్నారు. ప్రస్తుతానికి అయితే వైసీపీ నేతలు ఆయనతో పాటు ఒక 4-5 వెహికల్స్ కారులతో సహా చాలా మంది అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇంకా ఈ సమయానికి ఇంకొంతమంది చేరుకుంటున్నారు అనేటటువంటి సమాచారం కూడా అందుతుంది. అయితే ఆ విషయంలో ఎందుకు ఆ కామెంట్స్ చేయాల్సి వచ్చింది అనేటటువంటి ఆ కామెంట్స్ నార్మల్ గానే ఆ టైంలో ఆవేశపూర్వకంగా చేశారా, లేదంటే నిజంగానే ఏమైనా కుట్రలో భాగంగా అటువంటిది ఏమైనా చేశారనేటటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రేఖ, ప్రస్తుతానికైతే మాత్రం ఈ నేపథ్యంలో ఆయన ఏమైనా అరెస్ట్ చేస్తారా లేకపోతే క్వశ్చన్ చేసి వదిలేస్తారా అనేటటువంటి ఆందోళన కూడా వైసీపీ శ్రేణుల్లో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రేఖ, రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక పలాస కాసిబుగ్గకు చేరుకున్నారు, పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఇవాళ సాయంత్రం 4 గంటలలోపు పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలంటూ పోలీసులు అయితే నోటీసులు పంపారు. ఆ నోటీసుల నేపథ్యంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజులు అయితే పోలీసులు స్టేషన్ కి అయితే చేరుకోవడం జరిగింది. అలాగే కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నారు.